ప్రజల పక్షాన పోరాడడానికి వైకాపా ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు. వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో మేనిఫెస్టోను మాయం చేసిన చరిత్ర టీడీపీదే అన్నారు. ఈ దఫా మేనిఫెస్టోను తొంగలో తొక్కి ప్రజలను మోసం చేసిన వైనాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారని, ఇప్పటికే జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు పూర్తి చేసుకుని మండల స్థాయిలో కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. రాబోయే జమిలీ ఎన్నికల్లో మళ్లీ వైకాపాకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు. ప్రజల పక్షానే ఉంటుంది, ప్రజల కోసమే ఉంటుంది, ప్రజల తరఫున పోరాడుతుంది. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం కాలం గడిచి మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ఎలా తుంగలో తొక్కారో, మరొకసారి ప్రజలను ఎలా మోసం చేశారో ఈ విషయాలు ప్రజలకు తెలియజేయండి. ఇదివరకైతే మేనిఫెస్టోని మాయం చేసేవాడు, ఈసారి ఎంతవరకు నెరవేరుస్తారు, హామీలు నెరవేర్చరు అని ఎలక్షన్ ముందర కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టే మాయం చేస్తారేమో మేనిఫెస్టోని అని పక్కన తీసిపెట్టి ఇది ప్రజలకు చూపించి ఏ విధంగా ఇచ్చిన హామీలు పొంగలో తొక్కి మోసం చేస్తున్నారనే విషయాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్ళిందని మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, జిల్లా స్థాయిలో ఒక మీటింగ్, నియోజకవర్గంలో ఒక స్థాయిలో ఒక మీటింగ్, నిన్నటి నుంచి మండల స్థాయి మీటింగ్ మొదలైంది. అవును రోజు జరగటం, ఈ రోజు రాపూరు, సైదాపురం, ఇలా మండలాల నుంచి నెక్స్ట్ ఊర్లలో ప్రజలకు వారికి జరిగిన మోసం నేను తెలియజేయటం, వారి ద్వారా తెలుసుకోవటం, ఎవరికైనా పార్టీ పరంగా గాని మరే విధంగా గాని అన్యాయం జరిగితే న్యాయం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు పోరాటం తప్పకుండా రేపు ఎలక్షన్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీలకు అతీతంగా గడిచిన 5 సంవత్సరాలు పథకాలు అందరికీ అందజేశారు. కానీ ఎక్కువ ఇస్తానను కొత్త పథకాల ద్వారా మభ్యపెట్టి మోసం చేసిన, మరీ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మాటల్ని, మేనిఫెస్టోని ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నాం. ఆ క్రమంలో నిన్న ఒక మీటింగ్, ఈ రోజు కొన్ని మీటింగ్లు జరుగుతున్నాయి. వెంకటగిరికి వచ్చిన తర్వాత ఈ రోజు పేపర్లో చూస్తే ఒక విషయం తెలిసింది. కురుగండ్ల రామకృష్ణ గారి ఈ రోజు ఆయన పుట్టినరోజు అని మీడియా మిత్రుల ద్వారా, సోషల్ మీడియా ద్వారా రామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆరోగ్యంగా ఉండాలి, గెలిపించిన వెంకటగిరి ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటూ, నిండు నూరేళ్లు ఉండాలని మనసారా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.